అవోళ్ళ కొందరు సినిమా యాక్టర్లు టీవీ యాక్టర్లు బయట కానొస్తే అస్సలే గుర్తుపట్టరాదు. స్క్రీన్ మీద వేరే బయట వేరే తీర్లా ఊపడుతుంటారు. అంతెందుకు బయటకెన్నడన్నా షాపింగ్కో మార్కెట్కో పోతే ఒక్కో పారి నన్ను కూడా గుర్తుపట్టరు జనాలు. అదంతా మేకప్ మహిమ. ఏయ్ ఎవరాలో చూప్ గమ్మునుండులి సరేనా. ఇక నా ముచ్చట ఎందుకు కానీ ఇగో గీ మేడంను కూడా అసలే గుర్తుపట్టలేదట చాలా మంది. ఇంతకెవలో ఈమె? చూస్తుంటే ఈ మేవలో గిరిజన మహిళ కావచ్చు అనిపిస్తుందిలే. ఆ కట్టు ఆ బొట్టు ఆ కుండ చూసినాక అందులో డౌట్ ఏముంటది గాని, అయితే మరి ఎన్నడు చూడనట్టు చుట్టూ చేరినోళ్ళంతా చిత్రంగా చూడబట్టిరేంది గీమెను. ఆమె చుట్టూ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నట్టు కదా అని ఏదో చిన్న తేడా కొడుతుందిలే. కరెక్టే, ఈమె సాదాసీదా లేడీ కాదు మరి. ఒరిస్సా డిప్యూటీ సీఎం కమ్ మహిళా శిశు పర్యాటక శాఖ మంత్రట. అక్కడ పేరు ప్రవతి ఫరీదా. ఒరిస్సాకు తొలి మహిళా ఉప ముఖ్యమంత్రి కూడానట. మన ఏపీ అల్లూరు జిల్లా అరకు టూరేసింది మొన్న. ఇక్కడి టూరిస్టులకు ఎసుంటి సవలతులున్నాయో అరుచుకొని వాళ్ళ కాడ డెవలప్ చేద్దామని ఆలోచనట. ఇక ఇట్లా అచ్చం గిరిజన సాంప్రదాయ కట్టుబొట్టు పెట్టుకొని నెత్తి మీద కుండెత్తుకొని జరిసేపు ఇక ఓ గడ్డి మోపు ఎత్తుకొని కొడవలు పట్టుకొని ఇంకా జరిసేపు ఇట్లా ఫోటోలు దిగి మురిసిపోయింది. గిరిజన ఆడోళ్ళు చేస్తున్న దింసా డాన్స్ను చూసి వాళ్ళతోటి ఇట్లా కాలు కలిపి ఆడింది. పట్టపగలు 12 దాటినా కురుస్తున్న మంచును చూసి మస్తు అనిపించిందట. మా ఒరిస్సా కోరాపూట్లో కూడా సేమ్ ఇసుంటి వాతావరణం ఉంటది గాని ఈడ ఇంకా మంచిగుందని తారీఫ్ చేసింది. అరకు మ్యూజియం అంతా కలదిరిగి చూసి కాఫీ టేస్ట్ చూసింది. కమ్మగా అనిపించినట్టుంది. ఈ కాఫీ గింజల పంట ఎట్లా వండిస్తారో అరుచుకొని టూరిస్టులకు చేసిన సౌలతులన్నీ చూసుకొని మా కాడ కూడా టూరిజం డెవలప్ చేపియాలనుకొని పోయిందట.